హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 4-5 ఎకరాల వాళ్ళకి సంబంధించి 4-5 ఎకరాలతో పాటు ఇప్పటి వరకు రాని వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం నిధులను ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చారు, అన్ని భరోసాకి సంబంధించిన నిధుల విడుదల వివరాలకి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని అయితే భావిస్తున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. తప్పనిసరిగా ఇదే వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో మీ తోటి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక సబ్ కమిటీని ఏర్పరిచి ఆ సబ్ కమిటీ నివేదిక మేరకు 6,000 రూపాయల రైతు భరోసాని ఈరోజు 3 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలియజేస్తుంది. కానీ గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా ఇదే పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు బంధు పథకం కూడా 4,000 రూపాయలతో ప్రారంభించి కాలక్రమేణా దీన్ని 5,000 రూపాయలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా 6,000 రూపాయలుగా ఇప్పుడు ప్రారంభించినా కూడా రేపు 7,500 రూపాయల రైతు భరోసానే ఇవ్వనుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. సో ఇక 4, 5, 6 ఎకరాల వాళ్ళకి భరోసా నిధులు ఎప్పుడు రానున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో ఒక పథకం 6,000 రూపాయల రైతు భరోసా సాగు చేసే రైతులందరికీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ సాగు చేసే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారంటే 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఎన్ని విడతలలో ఇచ్చారు? 3 విడతలలో ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాలు, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాలు. అయితే మార్చి 15వ తారీఖు నాడు 4 ఎకరాలకి సంబంధించి 4వ విడతను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సుమారుగా 1,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది అనే అప్డేట్ అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక పేపర్ ఆర్టికల్ కనుక మీకు చూపిస్తే మీకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, వారంలో మరో విడత రైతు భరోసా 4 ఎకరాల రైతులకి జమ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో త్వరలో 4వ విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు గాను 4వ విడతలో 4 ఎకరాలున్న రైతులు 9 లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ భరోసా ఇవ్వడానికి 1,000 కోట్ల రూపాయల మేర అవసరమవుతాయని లెక్క కట్టారు అనే అప్డేట్ని మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో రైతు భరోసాకి సంబంధించిన 4వ విడత 4 ఎకరాలకి సంబంధించిన రైతులకు 1,000 కోట్ల రూపాయల 4వ విడతని బహుశా మార్చి 15 లేదంటే మార్చి 17వ తారీఖులలో లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేయనుంది అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,660 కోట్ల రూపాయలు 1,48 ఎకరాల వాళ్లకు 1,48 లక్షల ఎకరాలకు ప్రభుత్వం ఈ నిధులని బదిలీ చేయనుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాలకు ఇచ్చారు. ఈ మార్చి చివరికల్లా 5 ఎకరాల వాళ్ళకి ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 50% రైతు భరోసాని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తాజాగా ప్రభుత్వ అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు దిశ అనే దినపత్రికలో అప్డేట్ రావడం జరిగింది. కాబట్టి మిగిలిన రైతులకి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31లోగా బదిలీ చేయనుంది అనే అప్డేట్స్ అయితే ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. 4 ఎకరాలకు సంబంధించి మార్చి 15 లేదా 17, అలాగే 5 ఎకరాలకు సంబంధించి మార్చి 19 తర్వాత 19వ తారీఖు నాడు మనకి బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. 19 తర్వాత నుండి ఎప్పుడైనా జమ కావడానికి అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకే ఒక అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోల రూపంలో కూడా తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.